తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన రైతులు తమ పొలాల్లోకి నలుగురు మగవారు ఒక ఆడవారు వచ్చి ఈ పొలాలు మావి అంటూ ఇవి మాకు వేరొకరు రాశారు అంటూ మా దగ్గర డాక్యుమెంట్ ఉందంటూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరియు మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం, మాకు లోకేష్ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అని ఆ గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ వరద మాట్లాడడం జరిగింది. అయితే రైతులు తమ పొలాల గురించి ఎంఆర్ఓకి, పోలీసు వారికి స్పందనలో ఆర్టీఓకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ వారు స్పందించకపోవడం మరియు ఇందులో ఎంఆర్ఓ యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది. వారికి వారి పొలాలు వారి తాతల కాడి నుంచి వస్తున్నాయని, అయితే ఇప్పుడు ఎవరో వచ్చి ఈ పొలాలు మావి అంటే ఎలాగని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నలుగురిలో ముఖ్యమైన వ్యక్తి ద్వారకా తిరుమల మండలం రాజా పంగిడిగూడెం చెందిన పెనుమల్ల రాజేష్. మేము టీడీపీ నేతలు అంటూ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమంటూ ఆ భూములు మాకు ఇవ్వాలంటూ వాళ్ళపై విరుచుకుపడటం జరిగింది. కావున రైతులకు న్యాయం చేయాలని, వారిచ్చిన కంప్లైంట్ ను పరిష్కరించాలని రైతులు కోరుచున్నారు. భయభ్రాంతులు పెట్టేసి మేము అధికార పార్టీ వ్యక్తులు, మాకు లోకేష్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని, చింతమనేని ప్రభాకర్ తెలుసు, మద్దిపాటి వెంకటరాజు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని మమ్మల్ని భయపెడుతున్నాడు. భయపెట్టి లోకల్ సర్పంచ్ దగ్గర కూర్చోబెట్టినా సరే ఇదిగానే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ మాకు ఆయన వల్ల ఏ నిమిషమైనా, రేత్రనక పగలనక ఏ నిమిషమైనా ఏదైనా ప్రమాదం జరిగే ఇది ఉందని మాకు భయంగా ఉంది. దాని గురించి స్థానిక పోలీసులు, అధికార పార్టీ మొత్తం అంతా కూడా మాకు ఇది మాకు అంతా న్యాయం చేస్తారని కోరుకుంటూ చెప్తున్నాను. ఇది మీ దృష్టికి తీసుకురావాలని మేము చెప్తున్నాము. ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ గారికి మేము నోటీస్ ఇచ్చాను. నా ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళి ఆర్డీఓకి నా ప్రూఫ్స్ పట్టుకెళ్ళి తీసుకొచ్చి ఎంఆర్ఓకి ఇచ్చా, మొత్తం విఆర్ఓ గారికి ఇచ్చా, మొత్తం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చా. మొత్తం నా ప్రూఫ్స్ మా తాతగారు సంపాదించిన కాడి నుంచి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ కూడా ఆధారాలతో సహా నేను అక్కడ ఇచ్చా. మాకు అన్యాయంగా మా చేలో మాదని వస్తున్నారు. దాని గురించి మీరు గవర్నమెంట్ చేదరించుకుంట గ్రామంలో, అనులంక గ్రామంలో మాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి మాకు ఉంది. 1952లో మా తాతగారు మాకు కొన్న పొలం ఆ రోజు నుంచి 52 నుంచి కూడా మేము వ్యవసాయం చేసుకుంటూ, మా నాన్నగారు వ్యవసాయం చేశారు, అందులో మా తాతగారు చేశారు. ఇప్పుడు మేము కూడా దాంట్లోనే వ్యవసాయం చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఎవరో ద్వారకా తిరుమల మండలం రాజా పంగిడిగూడెం అన్న వ్యక్తి, ఇది పెనుమాల రాజేష్ అనే వ్యక్తి మామూలుగా ఈ మధ్యకాలంలో నలుగురిని తీసుకుని వచ్చి ఈ భూమి మాది, మీరు ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేయకపోతే నేను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మిమ్మల్ని ఇది చేస్తాను, అది చేస్తానని మమ్మల్ని భయభ్రాంతులు పెట్టేసి మేము అధికార పార్టీ వ్యక్తులు, మాకు లోకేష్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని, చింతమనేని ప్రభాకర్ తెలుసు, మద్దిపాటి వెంకటరాజు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని మమ్మల్ని భయపెడుతున్నాడు. భయపెట్టి లోకల్ సర్పంచ్ దగ్గర కూర్చోబెట్టినా సరే ఇదిగానే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ మాకు ఆయన వల్ల ఏ నిమిషమైనా, రేత్రనక పగలనక ఏ నిమిషమైనా ఏదైనా ప్రమాదం జరిగే ఇది ఉందని మాకు భయంగా ఉంది. దాని గురించి స్థానిక పోలీసులు, అధికార పార్టీ మొత్తం అంతా కూడా మాకు ఇది మాకు అంతా న్యాయం చేస్తారని కోరుకుంటూ చెప్తున్నాను. ఇది మీ దృష్టికి తీసుకురావాలని మేము చెప్తున్నాము. ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ గారికి మేము నోటీస్ ఇచ్చాను. నా ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళి ఆర్డీఓకి నా ప్రూఫ్స్ పట్టుకెళ్ళి తీసుకొచ్చి ఎంఆర్ఓకి ఇచ్చా, మొత్తం విఆర్ఓ గారికి ఇచ్చా, మొత్తం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చా. మొత్తం నా ప్రూఫ్స్ మా తాతగారు సంపాదించిన కాడి నుంచి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ కూడా ఆధారాలతో సహా నేను అక్కడ ఇచ్చా. మాకు అన్యాయంగా మా చేలో మాదని వస్తున్నారు. దాని గురించి మీరు గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి రౌడీ మోకాలు ఎప్పుడు కూడా ఎవరి భూముల మీదకి వెళ్ళి ఇది చేయకోకుండా బుద్ధి చెప్పాలని మేము గవర్నమెంట్ని తలుపుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ తరపు నుంచి కూడా పార్టీ వారు కొంచెం చూడవలసిందిగా సస్పెండ్ చేసి మామూలుగా ఇలాంటి లోపల పనులు చేయకోకుండా ఇది చేయాలని మేము పార్టీ అధిష్టానాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. మా గ్రామంలో మళ్ళీ చొరపడకోకుండా ఉండేలాగా చేయమని కోరుకుంటున్నాం అధికారుల్ని. ఇలాంటి రౌడీ మోకులు మా గ్రామంలో వస్తే సహిస్తూ ఊరుకో.
న్యాయబద్ధంగా ఏ నిమిషానైనా రేత్రైనా పగలైనా మేము దేనికైనా సిద్ధం. మా భూమి మీదకి మేము అంటూ వస్తే అసలు మేమైతే సహించం. ఏదైనా జరగవచ్చు, అయితే మాకు జరగవచ్చు, అయితే ఆడ జరగవచ్చు, ఏదైనా నష్టం అనేది జరుగుతుంది. దాని గురించి గవర్నమెంట్ ఏ విషయమైనా సరే గవర్నమెంట్ తేల్చుకుని మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి రౌడీ మోకలకు మాత్రం బుద్ధి చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. మా తాతగారు మాది నల్జర్ల మండలం పోతవరం గ్రామం. మాకు చేదేసుకుంటే అనుకూలంగా గ్రామంలో పొలం ఉంది. ఆ పొలాన్ని మా తాతగారు 1952లో మాకు కొన్నారు. మాకు 40 ఎకరాల డాక్యుమెంట్ అది. మేము అందులో మా తాతగారు ఇచ్చిన ఆస్తిలో మా తమ్మండుగురు, మా నాన్నగారు, మా చిన్నాన్నలు వీళ్ళందరూ మేము తమ్మండుగురు ఉన్నాం. అందులో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 73 సంవత్సరాల నుంచి మేము ఈ రోజుకి వ్యవసాయం అందులో చేస్తూనే ఉండగా ఈ మధ్యకాలంలో ఎవరో ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం ఎవరోనంట పెనుమాల రాజేష్ అన్న రాజపంగిడిగూడెం పెనుమాల రాజేష్ అనే వ్యక్తి ఎవరో నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి రౌడీ మోకలో ఎవరో మాకైతే తెలియదు, మనుషుల్ని తీసుకొచ్చి ఇద్దరు ఒక ఆడ మనిషి వచ్చిందండి. కూడా ఆడ మనిషి వచ్చి మామూలుగా ఈ భూమి మాది, మీరు లేకండే అని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు. మాకు ఆ రోజు నుంచి కూడా మాకు ఏ రోజుకి ఆ రోజు మేము పొలం వెళ్ళే వరకు కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. పొలాన్ని ఏం జరిగిందా ఏంటా గట్టాన్ని మేము తెల్లారి వెళ్ళి చూసుకునే వరకు. తాతగారు, మా నాన్న, మేము ఇప్పుడు వ్యవసాయం అందరూ చేస్తానే ఉంటుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యక్తి మీరు ఖాళీ చేయకపోతే మటుకి మేము రౌడీ SC ST కింద మేము మనుషులు తీసుకొచ్చి మేము ఇది చేస్తామని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. అయితే మాకు అలా చెప్పడం వల్ల మాకు ఆ రోజు నుంచి కొంత భయంగానే ఉంటుంది. అయితే మాకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా గవర్నమెంట్కి అధికారులకి మేము కలెక్టర్ గారికి, RDO గారికి, MRO గారికి, పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు మేము నోటీసులు అవి ఇప్పించి మేము సరి చేస్తామని అన్నారు. కానీ ఈయన వల్ల మాకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందని మాకు భయంగా ఉంది. దాని గురించి ఈ అధికారంలో ఉన్న పార్టీ బలంగా మేము ఇది అడ్డం పెట్టుకుని ఇది చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మాకు తెలుసు, లోకేష్ మాకు తెలుసు, మేము అధికారంలో ఉన్నవాళ్ళము గట్టా అని అధికార పార్టీలు మేము అని మమ్మల్ని ఇది చేస్తున్నాడు. చింతమనేని ప్రభాకర్ తెలుసు, మద్దిపాటి వెంకటరాజు తెలుసు, వాళ్ళు మొత్తం లోకేష్ తెలుసు, వీళ్ళందరూ తెలుసు. మిమ్మల్ని మేము ఏదైనా చేయగలమా అని మాకు సవాల్ చేసి వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచి. ఆ రోజు నుంచి మాకు భయంగానే ఉంది. అది మీరు మాకు ఈ గవర్నమెంట్ తరఫున ఎప్పుడైనా సరే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే దేనికైనా సిద్ధపడి ఉన్నాం. పెట్టి ఎస్ఐ గారితో కూడా చెప్పాను. మాకు ఎప్పుడు కూడా మేము వ్యవసాయం చేసుకుంటాం తప్ప మేము ఎప్పుడు కోర్టులకు వెళ్తాం, మామూలుగా పోలీస్ స్టేషన్కి ఎక్కుతాం గట్టా మాకైతే తెలీదు. మేము ఎప్పుడు రాలేదంటే మేము ఇప్పుడు ఆడెవడో దరిద్ర గురించి మేము ఇవాళ మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఎప్పుడు మేము ఈ రోజుకి మాకు ఊహేరుగా మా నాన్నలు కానీ మేము కానీ ఎప్పుడు అసలు పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా మేము ఎప్పుడు ఎక్కలేదండి. అలా దాని గురించి మీరు మామూలుగా అధికార తరపుగా మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. రౌడీ మోకల గురించి మమ్మల్ని మా గ్రామాన్ని కాపాడండి. ఏ నిమిషం అయినా సరే మాకు అర్ధరేత్రైనా అపరేత్రైనా సరే పగలైనా ఎప్పుడైనా మామూలుగా వాళ్ళ అధికారంతో మామూలుగా డాక్యుమెంట్లతో గట్టా వచ్చి మాకు నిరూపించుకోమనండి. మా డాక్యుమెంట్లు మాదేంటనేది మేము నిరూపించుకుంటాం. న్యాయపరంగానే చేయండి. మాకు అన్యాయపరంగా మాకైతే ఎవరి భూమి అవసరంలే. మా తాతగారు సంపాదించింది, మా నాన్న చేసింది, మేము చేసేది వ్యవసాయం. మా భూమి మట్టికి మాకు వస్తే చాలు. వచ్చేలా